బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరో సంచలనమైన వీడియోని రిలీజ్ చేసింది. కొన్ని నెలల కింద జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఏ రకంగా హైజాక్ చేశాము అని చూపిస్తూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో హైజాక్ చేసే ముందు ఎలా ప్లాన్ చేశారు, ఎలా మీటింగ్ ఏర్పాటు చేశారు, అండ్ ఏ రకంగా హైజాక్ చేయాలి అనేలాగా కూడా ఏ రకంగా మాట్లాడుకున్నాము అని చెప్తూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేసింది. అండ్ ఆల్సో వీడియోని రిలీజ్ చేయడమే కాకుండా ఆ ట్రైన్ని హైజాక్ చేసింది మేమే అంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. అయితే 2 నెలల కిందట జాఫ్రా ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ జరిగింది. ట్రైన్ ఎలా హైజాక్ చేస్తారో కూడా వివరిస్తూ ఈ వీడియో అంతటా కూడా నచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో చాలా పక్కా ప్లానింగ్తో పాకిస్తాన్కి సంబంధించిన ట్రైన్పై దాడి చేసి హైజాక్ సమయంలో రైల్లో ఉన్న 425 మంది ప్రయాణికులను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. అయితే జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన ఘనత తమదేనని కూడా ప్రకటించుకున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కర్రలతో రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసి ప్రీ ప్లానింగ్ తో ఫస్ట్ ఒక ఎలా హైజాక్ చేయాలి, ఏ రకంగా హైజాక్ చేయాలి అని చెప్పి ఒక మాక్ నిర్వహించి దాని తర్వాత కూడా వాళ్ళు హైజాక్ చేసినట్టు కూడా ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే హైజాక్ తర్వాత కూడా దాన్ని ఎలా హైజాక్ చేశామంటూ కూడా వాళ్ళకి సంబంధించిన చాలా మంది సోల్జర్స్ కూడా మాట్లాడుతూ దానికి సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. जैमर मशीन तो इधर साइल कनी इधर दिखा चीची असती साइल काय में जागा चल गए. हाँ लश्कर चौक तो टपट ये लेंगा कुर्बान माले कुर्बान मार कुर्बान इसे कुर्बान ना और रेलाई जैके ये क्लियर है రైట్, చూసారు కదా. అయితే గత 2 నెలల క్రితం పాకిస్తాన్లో వేర్పాటువాదం తీవ్రంగా రూపుదాల్చింది. ఈ క్రమంలోనే వందల మంది ప్రయాణిస్తున్న రైలును కూడా బలోచిస్తాన్ వేర్పాటుదారులు హైజాక్ చేశారు. 450 మందికి పైగా ప్రయాణికులు, అది దాంతోపాటు అందులో 9 బోగీలతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను వేర్పాటువాదులు పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అయితే బలోచిస్తాన్ ప్రావిన్స్లో క్వెటా నగరం నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పెషావర్ నగరానికి
వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను కూడా హైజాక్ చేయడం, దాని తర్వాత ఈ విషయం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో 9 మంది పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు కూడా చనిపోయినట్టు తెలిసింది. అయితే మొత్తం మీద కూడా అప్పటి వరకు బలోచిస్తాన్ అంటే ఏంటి, అసలు బలోచిస్తాన్ అంటూ అంతర్గతంగా పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుందా అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ ట్రైన్ హైజాక్తో ప్రపంచమంతటా కూడా బలోచిస్తాన్ అనే పేరు మారుమోగింది. అయితే ఆ ట్రైన్ని ఎలా హైజాక్ చేశారు, ఏ విధంగా ఆ ట్రైన్ని ఆపగలిగారు అని వాళ్ళు చెప్తూ కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియో మొదట కూడా వాళ్ళు ఫస్ట్గా ఒక మాక్ నిర్వహించారు. అంటే ఆ కొండ ప్రాంతాన్ని ఎగ్జాక్ట్గా చిన్న చిన్న రాళ్ళు పేర్చి అక్కడ మట్టి దిబ్బలను పేర్చి ఎలా దాక్కోవాలి, ట్రైన్ వచ్చినప్పుడు ఆ ట్రైన్కి సంబంధించిన ట్రాక్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ట్రైన్ ఆగిన తర్వాత ట్రైన్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ప్రయాణికులను ఎలా అదుపులోకి తీసుకోవాలి, ఒకవేళ ఆర్మీ తరపు నుంచి దాడి జరిగితే ఆ దాడిని ఎలా ఎదుర్కోవాలి, అండ్ ఆర్మీ వాహనాలను ఎలా మట్టుబెట్టాలి అనే విషయాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే వాళ్ళు చిన్న చిన్న రాళ్లను ఆ కొండలుగా మలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ట్రైన్ వస్తుందని చెప్తూ కూడా అతను అక్కడ ఉండే మిగతా వేర్పాటు వాదులకు కూడా అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మరో ఫ్రేమ్లో కూడా మీరు చూసినట్టయితే నిజంగా ఆ కొండ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ ట్రైన్ ఎలా ఆగి ఉంది, అండ్ ఆల్సో వాళ్ళు ఎలా లోపలికి వెళ్తున్నారు అనే దృశ్యాలను కూడా మనం ఇంకో ఫ్రేమ్ పైన చూస్తున్నాము. అయితే ఈ రకంగా వాళ్ళు చాలా స్పష్టంగా ఒక ప్లానింగ్తో, ఒక స్ట్రాటజీతో ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు ఆ ట్రైన్ని ఆపి అందులో ఉండే 400 కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కూడా మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలామంది కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. అయితే దాడుల తర్వాత వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండే ప్రయాణికులు అందులో వాళ్ళ ఆధీనంలో ఉన్నారో వాళ్ళను కూడా విడిపించడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టుల పైన మెరుపు దాడులు చేస్తూనే ఉంది. ఇందులో ఇప్పటికే వందలాది మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు కూడా చనిపోయినట్టు కూడా మనకు వస్తున్న సమాచారం. సో ట్రైన్ లోపల వెళ్ళిన తర్వాత ఏ రకంగా జనాలను ఖాళీ చేశారు, మొత్తం ట్రైన్ అంతటా కూడా ఎలా ఖాళీ చేపించారు, అండ్ దాంట్లో ఉన్న వస్తువులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ కూడా ఆ ట్రైన్ లోపల దృశ్యాలను కూడా వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో హైజాక్ చేసిన తర్వాత ఆ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ కార్యాచరణ ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు పాకిస్తాన్ నుంచి అంటూ కూడా వాళ్ళకు సంబంధించిన ఒక లీడర్ కూడా ఆ వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. బలోచిస్తాన్ మా హక్కు, బలోచిస్తాన్ మా ప్రాంతం, మాకు బలోచిస్తాన్ పేరు మీద స్వతంత్ర రాజ్యం కావాలి, స్వతంత్ర దేశం కావాలి, మమ్మల్ని మేము పోరాడి ఎలా గెలుచుకోవాలో, పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ను ఎలా విడిపించాలో మాకు తెలుసు, మా పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పాకిస్తాన్ తమ ఓటమిని ఒప్పుకొని బలోచిస్తాన్ మాకు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఇలా సాగుతూనే ఉంటుంది, మా దాడులు జరుగుతూనే ఉంటాయి అంటూ కూడా అందులో ఉండే ముఖ్య నేతలు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదే విధంగా ఏ రకంగా పాకిస్తాన్ బలోచిస్తాన్ పైన దాడి చేస్తుంది, చిన్న పిల్లలను సైతం వదలకుండా పాకిస్తాన్ ఆర్మీ రాక్షసుల్లా బిహేవ్ చేస్తూ బలోచిస్తాన్లో ఉన్న ప్రజలపైన వివక్ష చూపిస్తూ బలోచిస్తాన్ ప్రజలను అణిచివేస్తూ ఏ రకంగా పాకిస్తాన్ బిహేవ్ చేస్తుందో అంటూ కూడా అందులో ఉండే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఉండే ఒక కీలక నేత కూడా ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైజాక్ సమయంలో వాళ్ళు ఎలా హైజాక్ చేశారు, దాని ముందర కూడా ఏ రకంగా వాళ్ళు మాక్ నిర్వహించారు, ఆ తర్వాత హైజాక్ జరిగిన తర్వాత వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎలా ఎదుర్కొన్నారు అని చెప్తూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా అంతటా కూడా వైరల్గా మారింది.
मच्छी पिशवी है पिशवी है ना जिसमें जाकर भाई قربان قربان مالت 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 قربان مال مار قربان इसे قربان और इलाई जैकिन ये क्लियर है అన్నాడు మచ్చి పిశవి हाँ हाँ जैमर मशीन तो सही 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 कश 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 ఇది స్టైల్ కానీ ఇది అదిగా చేసి స్టైల్ కమే జాగా चल गए हाँ लश्कर चौक तो टपट ये लेंगा